వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జ్ అయినటువంటి మల్యాద్రి గారు. కొన్ని అంశాలపైన ఈరోజు ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, రీసెంట్గా ఒక యువకుణ్ణి లాకప్ డెత్ చేసి చంపారనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. దానికి సంబంధించి కూడా అంటే పోలీసులు సిఐని, అక్కడ ఉన్నటువంటి సిఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారు? సాయి కృష్ణ అనే అబ్బాయిని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సస్పెక్టెడ్ రౌడీ షీటర్ అతను అరెస్ట్ చేశారనేది కథనం. ఆ అరెస్ట్ అనేది ఇల్లీగల్ అనేది ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు చెప్తున్నారు. ఇల్లీగల్గా అతన్ని కస్టడీలో పెట్టున్నప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళి అడిగిందట, మా అబ్బాయి తీసుకొచ్చారు కదా ఏమైందని. ఆమెతో కూడా పోలీస్ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ప్లస్ అతను ఒక రౌడీ షీటరు, అతన్ని చంపేశారు అనేది, కస్టడీలో ఉండగా చంపేశారు అనేది ఒక వాదన. దీనికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మేజిస్ట్రేట్ గారు కూడా ఒక ఆర్డర్ వేశారు. అది కాకుండా ఈస్ట్ గోదావరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన ఎంక్వైరీకి వెళ్ళి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ రెస్పాన్సిబుల్ అంటున్నారో అతన్ని సస్పెండ్ చేశారు. ప్లస్ అతని ప్లేస్లో మురళీకృష్ణ అని చెప్పి కొత్త సిఐ కూడా ఛార్జ్ తీసుకున్నారు. ఇది ప్రస్తుతానికి మనకు అందిన సమాచారం. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎవరినైనా సరే అతనికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి, ప్రిజన్ రైట్స్ ఉంటాయి, నెక్స్ట్ కస్టోడియల్ రైట్స్ కూడా ఉంటాయి. సో జీడీలో ఎంట్రీ చేశారా లేదనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మరి సీసీటీవీలు అవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఖచ్చితంగా అతను ఏ విధంగా తీసుకురాబడ్డాడు, ఎలా అతన్ని టార్చర్ జరిగిందా లేదా అనే దాని మీద కథనాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి పోలీస్ వాళ్ళ రిపోర్ట్ అది ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ కస్టడీలో ఉండగా చనిపోతే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారము అతన్ని చంపారు అని చెప్పి ఆ పర్టికులర్ సిఐఓ లేకపోతే కానిస్టేబుల్స్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎందుకంటే మనుషులకి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రాజ్యాంగం రాసుకుంది ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి. జీవన విధానంలో అతను హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటే అతని హక్కులు భంగం కలగకుండా ఉండే విధంగా సిస్టమ్ ఉండాలి. మరి సిస్టంలో పబ్లిక్ డ్యూటీ ఉన్న ఆఫీసర్సే వాళ్ళ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి వాళ్ళకున్న పవర్స్ని, అంటే మనం రాజ్యాంగం ద్వారా కొన్ని పవర్స్ ఇచ్చాం పోలీస్కి, అది మిస్యూజ్ చేసి చంపేసినప్పుడు అది డెత్తే అవుతుంది. కానీ అంటే హోమిసైడ్ కాదు, అది సూసైడ్ కాదు, హోమిసైడ్ అని చెప్పేసి తీర్పులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు, నెక్స్ట్ ఎవరైతే ఆ టైంలో కస్టడీలో ఉన్నారో లేకపోతే ఇల్లీగల్గా అతన్ని తీసుకొచ్చారంటున్నారో వాళ్ళందరి మీద ఒక కేసు బుక్ చేస్తారు. అది కూడా సెక్షన్ 302 కింద బుక్ చేయాలి. ఇంకా అదర్ సెక్షన్స్ కూడా వస్తాయి. అవన్నీ వచ్చి వాటి మీద ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ రావటం అనేది అది డిపార్ట్మెంటల్ యాక్షన్ ఒకటి జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్గా ఒక మనిషి ఇంకో మనిషి చంపితే అతని మీద ఏ విధంగా కేసు కడతారో అదేవిధంగా కేసు చేస్తే ఆ కేసులో వీళ్ళు బయటపడి తప్పు లేదని కనుక వస్తే అప్పుడు అది ఓకే. లేదు తప్పు ఉందని తెలిస్తే అతనికి కూడా మామూలుగా అందరిలాగానే మరణ శిక్ష కానీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ 302 రెండే ఉంటాయి. ప్లస్ ఫైన్ ఉంటుంది. ఫైన్ అనేది రెండింటికి ఉంటుంది. మర్డర్ చేశారని ప్రూవ్ అయిన తర్వాత డెత్ పెనాల్టీ విత్ ఫైన్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ విత్ ఫైన్, వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి థరో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీద బేస్ చేసుకొని క్రిమినల్ కేసు అనేది కడుతున్నారు. అంటే ఈ కేసులో పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఏదైతే నేర ఆరోపణలు ఉన్నాయన్న యువకుడు సాయికృష్ణ ఉన్నారో అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, తర్వాత టార్చర్ చేశారనే ఆరోపణలు కూడా ఇక్కడ వినబడుతున్నాయి. తల్లి కూడా చెప్తుంది. అంటే కోర్టు 29వ తారీఖు వరకు కూడా మాకు సబ్మిట్ చేయాలని చెప్పినప్పటికీ కూడా అంటే ప్రభుత్వం ఇక్కడ ఏదో దాస్తుంది అన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అంటే పోలీసుల్ని సస్పెండ్ చేయడం. ప్రభుత్వం మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో రివ్యూ మీటింగ్స్ జరిగినప్పుడు ప్రభుత్వం సీఎం అటెండ్ అయ్యి సీఎం దాని మీద ఆర్డర్ ఇచ్చారు. ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇస్తారు. ఏ ప్రభుత్వం అయినా ఆర్డర్ ఇచ్చేది ఎంక్వైరీ చేయమని. ఈ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ అనేది చేయమని ఆర్డర్ ఇచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, పలానా తారీఖు లోపల రిపోర్ట్ ఇవ్వమని. దాంతోపాటుగా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా పర్టికులర్ ఆఫీస్ని సస్పెండ్ చేశారు.
కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఎవిడెన్స్ అనేది లేకుండా చేయటానికి ఆ బాడీని కూడా క్రిమేట్ చేసేసారు. అంటే అసలు మేము అరెస్ట్ చేసి తీసుకునే రాలేదు, జనరల్ డ్రైవ్లో ఎంటర్ కాకుండా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టు ఎక్కడ ఉంటుంది, ఆధారం ఉండదు. సో కాబట్టి పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఏది జరగాల్సి వచ్చినా కానీ ఏది జరిగినా ఫస్ట్ జీడీలో ఎంట్రీ వేస్తారు. ఆ జీడీనే బేసిస్. కానీ ఇట్లా రౌడీ షీటర్స్ లేకపోతే ఇల్లీగల్గా ఏదన్నా దందాలు చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అనఫిషియల్గా తీసుకొస్తారు. తీసుకొచ్చి జనరల్గా చెప్తున్నా, సో జీడీ ఎంట్రీ లేకుండానే వాళ్ళని బయట ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టి టార్చర్ చేసి అతని దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారు. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఫాలో అయిన మెథడ్ని ఇంకా కొన్ని దిక్కళ్ళ చేస్తున్నారు. అంటే ఇది చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లే అవుతుంది కదా. అంతే కదమ్మా, చట్టాన్ని చట్ట వ్యతిరేకంగా మేము అదే దాన్ని కాల్డ్ లీగల్ ఇల్లీగాలిటీస్, ఇల్లీగల్ లాస్ అని ఉంటాయి. ఇల్లీగల్ లాస్ అంటే లా ఉన్నట్టు కనపడుతుంటుంది, ఆ లా కింద చేస్తున్నట్టు కనపడుతుంది, బట్ ఇల్లీగల్గా చేస్తారు. సో ఇది ఒక సందర్భం. అయితే మనకు రీసెంట్గా తమిళనాడులో చాలా ఫేమస్ కేసు అది. అతను ఏదో టెలిఫోన్ బూతో ఏదో నడుపుతుంటాడు, ఆ కుర్రాడు సైవేకమో ఏదో పేరు. కోవిడ్ టైంలో మరి అతన్ని పట్టుకురావటం, అతని కోసం వెళ్తే వాళ్ళ నాన్న కూడా తీసుకెళ్ళటం, వాళ్ళిద్దరిని బట్టలు ఇప్పి టార్చర్ చేయటం, మొత్తం మీద వాళ్ళు చచ్చిపోతే అది సూసైడు, మేమేం టార్చర్ చేయలేదని పోలీసు చెప్పడం. 9 మందికో ఎంతో లైఫ్ ఇచ్చారు, కొంతమందికి 10 years ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా జరుగుతున్నా కానీ ఇంకా చాలామందికి బుద్ధి రావడం లేదు. తప్పు చేశాడా లేదా, అతను తప్పు చేయ రౌడీ షీటర్గా అతను తప్పు చేశాడా లేదని అది వేరే అంశం. అతను తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం అతను అరెస్ట్ చేయాలి. ఆ అరెస్ట్ని చూపించి అతని మీద ట్రయల్ జరిగి ఎవిడెన్స్ ఉంటే కోర్టు కన్విక్ట్ చేస్తుంది, అతనికి శిక్ష పడుతుంది. అతను చేసిన తప్పుల వల్ల బాధితులు కొంతమంది ఉంటారు. ఆ బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంలోనో లేకపోతే ఆ బాధితులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తను కూడా కొంత లబ్ధి పొందడానికో కొంతమంది విరవిగి కొన్ని చేస్తుంటారు. ఈ పర్టికులర్లో ఏం జరిగిందనేది ఆధారాలు అనేవి బయటికి రావాలి. ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ ఆధారాలు బయటకు వస్తాయి. కానీ ఒక కేసు నమోదైనప్పుడు ఆ వ్యక్తి నిందితుడని ఎప్పటికీ మనం అంటే కన్ఫర్మ్ చేయలేము. ఎప్పుడైతే కోర్టుకు వెళ్తాడో కోర్టుకు వెళ్ళి ఆధారాలు అంటే సాక్ష్యాలు నిరూపించిన తర్వాతే కోర్టు కూడా అతను నిందితుడని కూడా ప్రకటిస్తుంది. అంటే ఈ కేసులో మనం ఏమనుకోవచ్చు, అంటే ఇప్పటికి ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా? అంటే ఎవరి మీదైనా ఒక కేసు కనుక పెడితే ఆ కేసు కనుక ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ అయితే అతను ముద్దాయి అవుతాడు. ముద్దాయి అని అంటే నేరం ఆరోపించబడ్డాడు, ఇతని మీద నేరాలు ఆరోపించబడ్డాయి అనేది వాళ్ళ మదర్ గారి కథనం. సో అతను రౌడీ షీటర్, అతను కొన్ని నేరాలు చేశారనేది పోలీసు వారి కథనం. పోలీసు వారు చెప్పేది ఏంటంటే అసలు మా దగ్గర రాలేదు, మేము అసలు తీసుకురాలేదు అనేది. ఆమె చెప్పేది ఏంటంటే అతన్ని చంపేసి తర్వాత డెడ్ బాడీ కూడా క్రిమేట్ చేసేసారు ఎవిడెన్స్ లేకుండా చేసేదానికని. అది 201 అని గతంలో మన పాత ఐపీసీ ప్రకారం సెక్షన్ 201 ఉంది. ఇప్పుడు మళ్ళీ అది మార్చారు. బట్ ప్రజెంట్ ఇంకా కూడా ఇప్పుడు మనకు టెక్నాలజికల్గా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడైతే ఆంథ్రోపిక్స్ అని వచ్చింది, ఇంకా దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ కూడా వచ్చింది. ఈ సందర్భంలో ఆ పర్టికులర్ మెషినరీని వాడుకొని సాక్ష్యాలని సేకరించి నేరాన్ని రుజువు చేసి శిక్షలు పడే విధంగా వ్యవస్థ ఉండాలి. నిన్న ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ మీద చెప్తున్నారు, ఈడీకి సంబంధించిన కన్విక్షన్ రేటు 2% అట. అంటే 100 కేసులు కనుక ఆ పర్టికులర్ కేసెస్ కనుక రిజిస్టర్ అయితే దాంట్లో కోర్టులో నేరం రుజువయ్యి శిక్షలు పట్టడం అనేది 2 కేసుల్లోనే జరుగుతుందట. అంటే 98 కేసుల్లో సాక్ష్యాధారాలు సరిగా లేనందువల్ల కానీ లేకపోతే దొంగ కేసు అయినందువల్ల కానీ కొట్టివేయబడుతున్నాయి. అంటే పోలీసులో అంటే న్యాయ వ్యవస్థకి అనుబంధంగా లేకపోతే న్యాయ వ్యవస్థ కంటే ముందు నేరాలు అరిగట్టేదానికి పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద క్రైమ్ అనేది పోయింది. అసలు నేరం జరిగిన తర్వాత దాన్ని పట్టుకోవడానికి వాడిని తీసుకోవడానికి చేస్తున్నారు, కానీ అసలు నేరమే జరగకుండా ఉంటే ఈ శిక్ష దాకా పోవాల్సిన పని లేదు కదా. ముద్దాయి పట్టుకోవడం ఇవన్నీ లేదు కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు అని అంటే బండ్లు నడిపేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా నడుపుతారు, యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు.
కానీ ఆ పోలీస్ కానిస్టేబుల్స్ని వాళ్ళని ఆ పర్టికులర్ డ్యూటీ నుంచి తప్పించి లాండ్ ఆర్డర్ను లేకపోతే ఇంకోటను వాళ్ళకి డ్యూటీస్ అలైన్ చేసినందువల్ల అక్కడ వీళ్ళ సర్వీసెస్ లేకుండా పోతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు సిబ్బంది కూడా కొరత ఉంది. దాంతోపాటు ఈ డిజిటల్ మీడియాలో వచ్చే నేరాలన్నీ చూసి త్వరితగతిన అంటే ఈజీగా డబ్బు సంపాదించేదానికోసం డిజిటల్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మన ఇంట్లో మనం కూర్చొని ఉంటే మన అకౌంట్లో డబ్బులు కొట్టేసే రోజులు వచ్చేసినాయి. సో ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఆధునీకరణ జరిగి పోలీస్ వాళ్ళల్లో మార్పు వచ్చి మనకు వ్యవస్థలో ఏముందంటే రిట్రిబ్యూషన్ అనేది లేదు, రిహాబిలిటేషన్ అనేది ఉంది. ఒక వ్యక్తి నేరం చేస్తే అతన్ని మార్చాలి, అతన్ని మళ్ళీ సమాజానికి అనుకూలంగా అతన్ని మనం తీర్చిదిద్దాలి. అది లేకుండా కన్నుకు కన్ను, చేయికి చేయి, మనిషిని చంపితే మనిషి చంపేసే పరిస్థితి కనుక వస్తే ఇంకా వ్యవస్థలో మనుషులు అనేవాళ్ళే ఉండరు. మీకు చాలా బ్యూటిఫుల్ కేస్ నిన్న అమెరికాలో తీర్పు వచ్చింది. 14 ఏళ్ళ కుర్రోడిని, బ్లాక్ అతను, ఇక్కడ అది కూడా వచ్చింది అక్కడ వర్ణన అమెరికాలో. ఆ 14 ఏళ్ళ కుర్రోడిని ఏం చేశారంటే 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నువ్వు నేరం ఒప్పుకో అని పోలీస్ వాళ్ళు అతన్ని ఫోర్స్ చేసి నేరాన్ని ఒప్పించారు. ఒక మర్డర్ కేసులో, లేదా పెద్ద కేసు అనుకోండి, కేసు సంగతి పక్కన పెడదాం, దానికి శిక్ష ఏంటంటే డెత్ పెనాల్టీ. వాడు నేరం ఒప్పుకున్నాడు, ఏదో శిక్ష తగ్గద్దను, అక్కడ చాలా వ్యవస్థలు ఉంటాయి, నేరం ఒప్పుకుంటే శిక్ష కొంచెం తగ్గద్ది. సో ఈ ఒప్పుకున్న తర్వాత కోర్టులో ట్రయల్ జరిగేదానికి 36 సంవత్సరాలు జరిగింది. 36 సంవత్సరాలు జరిగిన తర్వాత అతను నేరం చేయలేదు అనేది రుజువైంది. అతను బయటికి రావడం జరిగింది. అదంతా పెద్ద ఇప్పుడు చాలా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఈ పర్టికులర్ డెత్ మీద ఎట్లా జరుగుతుందో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క కేసు గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను కూడా నిన్న దాని గురించి పూర్తిగా చదవడం జరిగింది. అక్కడ ఏమైంది, 36 ఏళ్ళ తర్వాత అతను నిర్దోషని బయటకు రావడం జరిగింది. మరి ఈ 36 ఏళ్ళు ఎవరు ఇస్తారు, అతనికి ఎలా కాంపెన్సేట్ చేస్తారు, ఎన్ని $1 మిలియన్ ఇస్తే అతనికి లైఫ్ వస్తుంది? తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద నేరాల్లో చిక్కుకున్న వాళ్ళకి అసలు 36 ఏళ్ల క్రితం అది అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఈ జీవన విధానాన్ని చూసి అసలు ఇంటర్నెట్ కానీ ఇవన్నీ అతనికి ఏం తెలీదు. అసలు ఆశ్చర్యపోయాడట. అసలు నా జీవితంలో ఇట్లా జరగద్దని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. 14 ఏళ్ళ చిన్న పిల్లోని తీసుకుపోయి ఇది చేశాడు. అంటే వ్యవస్థలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. నేరం జరిగిన తర్వాత దాన్ని రుజువు చేసి శిక్ష పడేదానికి 36 సంవత్సరాలు ఒక కేసులో పడితే మరి ఇంకా అక్కడ అంతకంటే జరిగేదేముంది? మరొకటి కూడా దీనికి అనుబంధంగా మనం చెప్పుకోవచ్చు, చాలా ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన కేసు. తమిళనాడులో ఒక అతను ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అతను గెలవాల్సింది కారణాల వల్ల రిగ్గింగ్ అనో లేకపోతే ఓట్ల కౌంటింగ్లోనో ఏదో జరిగి వేరే అతన్ని డిక్లేర్ చేశారు. ఇతను వెళ్ళి క్వశ్చన్ చేశాడు, ఏమంటే నేను ఎమ్మెల్యే కావాల్సినండి, నన్ను కాకుండా వాడిని చేశారు, ఇది అన్యాయం అని. ఆ కేసు తీర్పు ఇప్పుడు దాకా రాలా, 13 ఏళ్ళు అయిపోయింది. మొన్న సుప్రీంకోర్టు వాళ్ళు ఒక తీర్పు ఇస్తూ దీన్ని మళ్ళీ కింద కోర్టుకు పంపిస్తున్నాము, మద్రాస్ హైకోర్టుకి. మద్రాస్ హైకోర్టులో మళ్ళీ పునర్వివచన చేసి ఇతను ఎన్నిక చెల్లుతుందా లేదా చెప్పమని చెప్పి పంపించారు. అప్పుడు మద్రాస్ హైకోర్టు జడ్జి గారు సుప్రీంకోర్టు చేసింది తప్పు అని ఆయన తీర్పులో ఉటంకించారు. ఆ పని 5 ఏళ్లలో కనుక చేస్తే ఎవరు ఎమ్మెల్యే అయితే వాడు ఎమ్మెల్యేగా పనిచేస్తాడు. ఇప్పుడు కేసు అయితే వేశారు, కానీ కేసు జరిగింది, కానీ ప్రజల చేత ఎన్నుకోపడని వ్యక్తి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గడిపేశాడు. ఆ అడ్వాంటేజ్ తీసుకుని మళ్ళీ అతను ఎలక్షన్లో నిలబడటం, మళ్ళీ గెలవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అసలు నిజంగా గెలిచినోడు ఇంతవరకు వాడు చట్ట ప్రకారం లేకపోతే న్యాయంగా గెలిచాడా లేదని తీర్పు అనేది రాలా, 13 ఏళ్ళు అయిపోయింది. దీని మీద క్రిటిసైజ్ చేస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అనుకూలంగా మరి తీర్పులు అనేవి ఉండాలి. ఇలా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ వెనక్కి పంపిస్తే మాకేం జరుగుతుంది, ఇది అన్యాయం కదా. ఇంతకుముందు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వలేదని చెప్పి కింద హైకోర్టు వాళ్ళు విమర్శలతోటి దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చాలా
ప్రముఖంగా అన్ని పత్రికల్లో రావడం జరిగింది. ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఓకే. పర్టికులర్గా ఈ కేసులో ఏదైతే కృష్ణపట్నంలో జరిగినటువంటి కేసు ఉందో ఆ కేసులో కూడా పోలీసులు చేసినటువంటి వ్యవహారం పట్ల కూడా అంటే పోలీసులు ఎలాంటి బాధ్యత తీసుకోవాలో ఆ బాధ్యతని వాళ్ళు తీసుకోలేదనే వార్తలు కూడా వినబడుతున్నాయి. అంటే వ్యవస్థ మారిపోవడానికి ఆ పోలీసులు ఇలా వ్యవహరించడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? ఏమి లేదు, సోషల్ స్టాండర్డ్సే. ఓకే. సొసైటీలో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గర డబ్బు ఉందో, ఎవరికి పవర్ ఉందో ఆ పవర్ వాళ్ళకి ఎలా వచ్చింది అనేది అవసరం లేదు, ఆ డబ్బు ఎలా వచ్చింది అనేది అవసరం లేదు. ఈ మధ్య నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే నేను విన్నది సుమా, 100 మంది రిటైర్ అయినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారట. వాళ్ళ పిల్లలకి అంటే అమ్మాయికి 1000 కోట్ల రూపాయలు కట్నం ఇస్తానంటున్నారట. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎంత దొంగ పనులు, ఎంత లంగా పనులు, ఎంత చెడ్డ పనులు చేయకపోతే మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఇప్పుడు హైడ్రా ఉంది, మీరు బహుశా హైడ్రా గురించి చాలా చర్చలు జరుగుతుంది. హైడ్రాలో 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటేంటి, హైడ్రా అనేది అధికార దుర్వినియోగం జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు బడగొడుతున్నారు, లేదా చిన్న చిన్న వాళ్ళు ఇల్లు బడగొడుతున్నారు, పెద్దవాళ్ళు ఇల్లు బడగొట్టడం లేదు. అదొక ఇది. ఇప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టారు, ఆ స్థలం వాళ్ళకి వెనక్కి ఇచ్చారు కాబట్టి కేసు లేదంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అది వాడుకున్నందుకు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే తీసుకున్నారు కదా, లీజు లేకపోతే రెంటో, అది రికవరీ ఎందుకు చేయరు? అదొక ప్రశ్న. మరొక ప్రశ్న ఉంది సుమా, నిన్న హైడ్రా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రంగనాథ్ గారు. ఆయన ఏమంటారంటే టెంపరీ వేసుకున్న గుడిసెలు లేకపోతే టినీ షెడ్స్ ఇవి తొలగిస్తున్నారట. పర్మనెంట్ స్ట్రక్చర్లు ఉండి ఇళ్లల్లో ఉండే వాళ్ళ జోలికి మేము పోవని అంటున్నారు. తెలిసి నీకు ఆ స్థలం గవర్నమెంట్ది కాదు, గవర్నమెంట్ది అని తెలిసి వాడు అన్యాయంగా అక్రమంగా సేల్ చేస్తే వాడు ఇల్లు కట్టి ఉండొచ్చు, అందరు అధికారులు దొంగ లైసెన్సులు ఇచ్చి ఉండొచ్చు, కానీ స్థలం అయితే వాడిది కాదు కదా, గవర్నమెంట్ది కదా. అది ట్యాంక్ మీదనో లేకపోతే ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఎక్కడో కట్టారు. నీకు అది తెలిసినప్పుడు ముందు అయ్యా నువ్వు ఇదిగో గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి నువ్వు అక్రమంగా కట్టావు, నీ ఇల్లు తీసేయి, లేకపోతే మేము డిమాలిష్ చేస్తాం నోటీస్ ఇచ్చి, లేదు వాడు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, మంచిదే ఉన్నాడు, వాడికి న్యాయం చేయాలి, అది మన భద్రతకి ఏమన్నా ఇబ్బంది ఉందా లేదో చూసుకోవాలి, ఆ వాటర్ ఫ్లోకి ఏదైనా ఇబ్బంది ఉందా లేదో చూసుకోవాలి. ఈ 2 లేకపోతే వాడికి అమ్మేయి, ఆ స్థలం అమ్మి లీగలైజ్ చేసి వాడి దగ్గర డబ్బులు రికవరీ చేయి. గవర్నమెంట్ రేట్ ఏదో ఉంటుంది కదా ఆ స్థలానికి, అట్లా రికవరీ చేసేస్తే మనం ఈ వ్యవస్థ బాగుందని చెప్పచ్చు. హైడ్రా మంచి ఉద్దేశంతో పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అది మంచి ఉద్దేశమని నేను కూడా సమర్థిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ హైడ్రా వచ్చినట్టు ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా నిజామాబాద్లో నుడ్రా అని అది కేసీఆర్ గారు కూడా అన్నారు. ఇంకోది ఇక్కడ ఒకటి వస్తే మంచిది, చట్టాలు వస్తే మంచిదే, కానీ హైడ్రా అనేది చట్టాన్ని మరో రకంగా అమలు చేయకూడదు. చట్ట పరిధిలో ఏదైతే ఇప్పుడు 36 ఎకరాలు అట కొత్తగా ఒక ట్యాంక్ చెప్పారు, దాన్ని ఆధునీకరణ చేస్తున్నాం 306 కోట్ల రూపాయలు ఇచ్చి అని చెప్పి నేను చదవటం జరిగింది. 306 కోట్లు ఇవ్వటం మంచిదే, దాన్ని డెవలప్ చేయటం మంచిదే. 36 ఎకరాల్లో 18 ఎకరాలు ఆక్రమణకు గురైపోయి ఇళ్ళు కట్టేసి పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఎందుకు నోటీసులు ఇవ్వరండి మీరు? ఆ స్థలాన్ని ఎయిదర్ రికవర్ చేసి తీసుకోండి, ఇళ్ళు బాలగొట్టి నోటీసులు ఇచ్చి, లేదు ప్రజా సంక్షేమం మీకు ఇష్టం కాబట్టి, లేదా ప్రజలు ఇట్లా దుర్వినియోగం చేసినా కూడా ఆల్రెడీ చాలా కాలం నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి కొంతమంది అధికారులు తప్పుడు విధానాల వల్లనే కదా ఇవన్నీ జరిగింది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? వాళ్ళ దగ్గర నుంచి డ్యామేజెస్ రికవర్ చేయాలి, స్థలం వాల్యూ రికవర్ చేయాలి, ఇన్ని సంవత్సరాల స్థలం వాడుకున్నందుకు డబ్బులు రికవర్ చేయాలి. దానికి సంబంధించి ఎటువంటి పురోగతి లేదు. తర్వాత ఎవరైనా ఏదైనా ఒక స్థలాన్ని ఆక్రమిస్తే ప్రతి స్థలానికి ఇప్పుడు ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ జరిగిపోయింది. ఈ స్థలం ఏంటి, నేచర్ ఆఫ్ ద సైట్, నేచర్ ఆఫ్ ద ల్యాండ్, అది
పోరంబోక్ ల్యాండా, గవర్నమెంట్దా, ప్రైవేటుదా, లేకపోతే అనామత్తులో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్ అంటే ఏదైనా రివర్ జోన్లోకి వచ్చిందా లేదనేది డిసైడ్ అయిపోయింది. ఒకసారి అది అయిన తర్వాత ఎవడో వచ్చి, అంటే పర్యవేక్షణ తక్కువ ఉంది కాబట్టి ఒక స్థలంలో ఒక గుడిసె చేస్తాడు. దానికి అసెస్మెంట్ నెంబర్ ఎలా ఇస్తున్నారండి? ఎందుకు ఇస్తారు? ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎందుకు ఇస్తున్నారు? బ్యాంక్ లోన్లు ఎందుకు ఇస్తున్నారు? నిన్న ఒక విచిత్రమైనటువంటి కేసు హైకోర్టులో వచ్చింది. తెలంగాణలో కొన్ని ఎకరాల భూమిని ఒక పర్టికులర్ సంస్థకి వ్యాపారం చేసుకోవడానికి ఇస్తే ఆ భూమిని తాకట్టు పెట్టి 500 కోట్ల రూపాయలు లోన్ తెచ్చారట. దాని మీద 168 కోట్ల రూపాయలు రుణం ఇంట్రెస్ట్ అయింది. మొత్తం ఇప్పుడు 686 కోట్లు రుణంగా ఉంది. వాడిది కాని స్థలాన్ని వాడు తాకట్టు పెడుతుంటే ఎస్బీఐ ఎలా లోన్ ఇచ్చింది? మీ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయకూడదని చెప్పి హైకోర్టు నిన్న ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అంటే ఒక బ్యాంక్కి వాళ్ళు ఒక లోన్ ఇచ్చే ముందల కేవలం వాడు లోన్ తిరిగి కడతాడా లేదనేదే చూడటం కాకుండా ఏదైతే తాకట్టు పెడుతున్నాడో ఆ భూమి మీద లోన్ తీసుకునే వాడికి ఎటువంటి హక్కు ఉంది అనేది చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మీరు చెప్పిన ఇందాక అడిగిన దాంట్లో ఏంటంటే, ఒకటి వ్యవస్థలో అనేక మార్పులు రావాలి, విధి విధానాల్లో మార్పు రావాలి, పర్టికులర్లీ ఆర్థికమైనవి లేదా సామాజికమైన నేరాలు లేదా హై ఇన్ఫ్లుయెన్షియల్ కేసెస్ ఉంటాయి, లేదా ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేసే కేసెస్, ఒకరిని చంపబోయే కేసు, చంపే కేసు, లేదా గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ని వాళ్ళు దుర్వినియోగం చేసే కేసులు, ఈ పర్టికులర్ సాయికృష్ణ కేసు, ఇట్లాంటి కేసుల్లో ఉన్నతాధికారులు లేదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న విధి విధానాలని ఉన్నా కూడా నేరాలు జరుగుతున్నాయి కాబట్టి మార్పు తీసుకురావాలి. ఈ కేసులో ఎవిడెన్స్ రికార్డ్ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ రావడం ఒక ఎత్తు అయితే, సామాజిక బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఎవరి చావైనా అది చావే. అది నక్సల్బరీలో నక్సలైట్ అయి ఉండొచ్చు, లేకపోతే రోడ్డు మీద బిచ్చగాడు అయి ఉండొచ్చు. అందుకని ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓల్డ్ ఏజ్డ్ లేడీస్ ప్రాస్టిట్యూషన్ చేసినా కూడా అది లైసెన్స్ లేకపోయినా, అది చట్ట వ్యతిరేకమైనా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని హెరాస్ చేయొద్దని పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది తప్ప మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో కూడా మనం చూస్తే అక్కడక్కడ వేశ్యలు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వేశ్యలు చాలా వాళ్ళు ఏమంటే వాళ్ళ యొక్క సంస్కృతితోటి భగవంతుడికి దగ్గరైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దానిలోకి నేను చర్చకు పోను. కానీ ఒకటైతే వాస్తవం, చట్టం అనేది ఫెయిల్ కాకూడదు. అది ఫెయిల్ అయ్యేటప్పుడు ఆ ఫెయిల్ అయినందువల్ల జరిగే నష్టాలు, కష్టాలు కనుక చాలా సీరియస్గా ఉన్నప్పుడు చట్టంలోనే ఏదో లోపం ఉంది కాబట్టి వెంటనే దాన్ని మార్పులు అనేది జరగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.